హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్ నిఖిల్ నాకు అప్డేట్స్ ఏదైతున్నదో దీంట్లో ఒక పోస్ట్ ఈ విధంగా పెట్టడం జరిగింది. న్యూ ఏఈ సబ్ ఇంజనీర్ జేఎల్ఎం నోటిఫికేషన్స్ ఇన్ టీజీఎస్పీడీసీఎల్ ఇన్ అప్కమింగ్ జాబ్ క్యాలెండర్ అని చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఈరోజు ఒక మీటింగ్ అయిందనమాట. ఎవరెవరికైనా అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అంటే హీఈస్ ఆల్సో ఎనర్జీ మినిస్టర్ కాబట్టి, అండ్ ఎస్పీడీసీఎల్ సిఎండి అండ్ ఎస్పీడీసీఎల్ ఉన్నటువంటి ఆఫీసర్ క్యాడర్ స్టాఫ్ అంతా కూడా, అంటే పైన నుంచి సిఎండి దగ్గర నుంచి ఏడీఈ క్యాడర్ వరకు, ఎస్సీస్ డిఈస్ ఏడీఈ ఈ క్యాడర్ వరకు ఒక మీటింగ్ అయిందనమాట. దీంట్లో వీళ్ళు మెయిన్గా చర్చించుకుంది ఏంటంటే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇప్పుడు మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ కావచ్చు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంశాల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అప్పుడు ఇంజనీర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి యూనియన్ లీడర్, మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఒకసారి ఆయన లేచి ఫైనల్గా ఒక వాళ్ళ ఒపీనియన్స్, ఎంప్లాయీస్ తరపున ఒపీనియన్స్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసిరనమాట. సో అందులో భాగంగా ఆయన డిఫరెంట్ అంశాలను కూడా ప్రస్తావించి ఫైనల్గా ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో ఎఫెక్టివ్గా ఆపరేట్ చేయాలంటే ఈ ఇనిషియల్ క్యాడర్స్లో స్ట్రెంత్ వేకెంట్ పోస్టులు ఉన్నాయి, ఆ స్ట్రెంత్ని ఫిలప్ చేసుకుంటే మనం ఎఫెక్టివ్గా గవర్నమెంట్ గోల్స్కి రీచ్ కాగలుగుతామని చెప్తూ ఫైనల్గా ప్రమోషన్స్ ఆస్పెక్ట్ కూడా మీకు తెలుసు. ప్రమోషన్స్ గురించి నేను పెడుతున్నాను, ఒక పాస్ట్ 1.5 మంత్ నుంచి రగులుతూ ఉంది ప్రమోషన్స్ అనేటువంటి ఆస్పెక్ట్ మీద కూడా చాలా సీరియస్గా నడుస్తుంది. యాక్చువల్లీ ఒక 2 డేస్ బ్యాక్ అయితే, ఒక లాస్ట్ వీక్ నేను చెప్పాను, నేను మీకు లాస్ట్ వీక్ ఆర్ 1.5 వీక్ బ్యాక్ అయిపోయింది, ఇంకా రేపో మాపో ప్రమోషన్స్ అన్నట్టుగా సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు నేను కూడా మీ గ్రూప్లో అప్డేట్ చేస్తూనుండే. తర్వాత మేనేజ్మెంట్ ఆల్ ఆఫ్ సడన్గా సైలెంట్ అయిపోయింది. లాస్ట్ వీక్ వరకు కూడా ప్రమోషన్స్ అనే సబ్జెక్ట్ మీద సైలెంట్ అయిపోయి ట్రాన్స్ఫర్స్ మీద పడ్డారనమాట. సో యాక్చువల్గా నిన్ననో మొన్ననో ట్రాన్స్ఫర్ గైడ్లైన్స్ రావాల్సి ఉండే, కాకపోతే అదే టైంలో ఈ ఎంప్లాయీ యూనియన్స్ అందరూ కలిసి స్ట్రైక్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ప్రమోషన్స్ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్స్ చేపడితే వీ విల్ గో ఫర్ స్ట్రైక్ అన్నట్టుగా. సో ఆ విధంగా పోయారు. సో ఈరోజు కూడా ఆ మీటింగ్లో అదే ప్రస్తావన చేస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా సానుకూలంగానే స్పందిస్తూ వీలైనంత తొందరగా రిక్రూట్మెంట్ అదేంది ప్రమోషన్స్ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. రిక్రూట్మెంట్ గురించి వచ్చేసరికి మధ్యలో వేరే ఎవరో ఇంకా పైన ఉన్నటువంటి ఆఫీసర్ ఇంటర్వ్యూని అయ్యి ఈ రిక్రూట్మెంట్ సంబంధించి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చాము ఇప్పుడు ప్రజెంట్, అందులో మీరు చెప్పిన పోస్టులు అన్నీ వస్తాయి అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఆడియో క్లిప్ ఏదైతే ఉన్నదో అప్పుడు ఆ డిస్కషన్ జరుగుతున్నటువంటి 4 minutes ఆడియో క్లిప్ ఉంది, అది విందాం ఇప్పుడు మనము. సీపీ గారు డైరెక్షన్ ప్రకారం డెఫినెట్గా గవర్నమెంట్ ఏదైతే ఆవిష్కరించిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద చాలా ఫోకస్ ఉంది సార్. ముఖ్యంగా కన్స్యూమర్ సెంట్రిక్ అప్రోచ్ మీద ఫోకస్ చేస్తున్నారు. దాని మీద రెగ్యులర్గా కాలేజ్లోకి వెళ్ళి బస్తీలోకి వెళ్ళి కూడా వాళ్ళ ఇష్యూస్ తెలుసుకొని దానికి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది సార్. ముఖ్యంగా కొన్ని ఏరియాలో సార్ మేము థెఫ్ట్ కంట్రోల్ చేయడానికి పోయినప్పుడు కానీ లేకపోతే బిల్స్ కలెక్షన్ చేయడానికి పోయినప్పుడు నేలలో స్టాఫ్ మీద మ్యాన్హాండింగ్ జరుగుతుంది సార్. సో మ్యాన్హాండింగ్ జరిగినప్పుడు ఏంటంటే ఒకసారి ఇష్యూ జరిగితే నెక్స్ట్ టైం మళ్ళీ మనం డైరెక్ట్గా పోలేకపోతున్న దాంట్లో కొద్దిగా మనం ఐఎస్ కలెక్షన్ చేయడం కానీ థెఫ్ట్ కంట్రోల్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. సో మనకు ఇష్యూ అయినప్పుడు పోలీస్ కేసు పెడుతున్నాం సార్, కంప్లైంట్ తీసుకురావుతుంది. బట్ ఏంటి ఏంటంటే 1-2 డేస్లో వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు, బట్ అది కంటిన్యూ అవుతుంది సార్. ఏదైనా పాజిటివిటీ ఉంది సార్ అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ డాక్టర్స్ మీద అయితే ఆల్రెడీ గవర్నమెంట్ డాక్టర్స్ మీద ఏదైనా ఈ పేషెంట్స్ కానీ పేషెంట్స్ సంబంధించిన వాళ్ళు కానీ అటాక్ చేసినప్పుడు వాళ్ళకి నాన్ అవైలబుల్ కేసెస్ పెట్టడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఎల్సిటీ స్టాఫ్ వల్ల మా డ్యూటీలో ఎవరైనా కన్సూమర్స్ కానీ అటాక్ చేసినప్పుడు అదేవిధంగా నాన్ అవైలబుల్ కేసెస్ పెట్టే విధంగా ప్రొవిజన్ తీసుకొస్తే బాగుంటుందని మా రిక్వెస్ట్ ఒకసారి. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే మెయిన్గా అంటే కన్జ్యూమర్ సెంట్రిక్గా పోతూ ఉంది ప్రజెంట్ డిపార్ట్మెంట్, అండ్ ఆల్సో ఏదైనా బిల్స్ కలెక్షన్ చేయడానికి, ఏదైనా థెఫ్ట్ కంట్రోల్ చేయడానికి కోసము ఎంప్లాయీస్ ఫీల్డ్ మీద పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పీపుల్ పబ్లిక్ అటాక్ చేస్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి, మనం చూస్తున్నాం. మెయిన్గా ఓల్డ్ సిటీ సైడ్ కానీ న్యూ సిటీ సైడ్ కూడా చాలా ప్లేసెస్లో కూడా కొంతమంది అటాక్ చేస్తున్నారు. సో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎఫెక్టివ్ యాక్షన్ తీసుకుంటే వాళ్ళు మళ్ళీ బయటకు వస్తున్నారు. సో గవర్నమెంట్ డాక్టర్స్ మీద అయితే ఒకవేళ ఎవరైనా అటాక్ చేస్తే చాలా సీరియస్ లాస్ ఉన్నాయి అన్నమాట. సో చట్టాలు ఉన్నాయి ఆ విధంగా. సో అదే రకంగా ప్రొవిజన్స్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి కూడా ఇస్తే ఏంటంటే మేము ఎఫెక్టివ్గా డ్యూటీ చేయగలుగుతామని చెప్పారు. అందుకే అందరు క్లాప్స్ కొట్టారనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నాం సార్. బట్ దానికి
థౌసండ్స్ ఆఫ్ సబ్స్టేషన్స్ యాడ్ అవుతున్నాయి సార్, బట్ మ్యాన్ పవర్ యాడ్ అవ్వట్లేదు సార్. సో మనం సబ్స్టేషన్ కట్టున్నాం సార్, కాబట్టి సబ్స్టేషన్లో 4 మెంబర్స్ ఆపరేటర్స్ ఉన్నారు సార్, రౌండ్ క్లాక్ ఉన్నారు. బట్ మనకు ఆపరేటర్స్ లేకపోవడం వల్ల ఎగ్జిస్టింగ్ స్టాఫ్ని ఫీల్డ్లో ఉన్న స్టాఫ్ని అక్కడ డైవర్ట్ చేయాల్సి వస్తుంది సార్. సో డైవర్ట్ చేసిన ఫీల్డ్లో ప్రాబ్లం అవుతుంది సార్. సో ప్లస్ ప్రతి మన టీజీఎస్పీడీసీలో చూసుకొస్తే ప్రతి సబ్స్టేషన్లో 4 మెంబర్స్ ఉన్నారు సార్, దానిలో 3 ఆపరేటర్స్ సార్. సో వాళ్ళకి ఏంటంటే రిలీఫ్ ఉంటుంది సార్, నైట్ డ్యూటీ చేసిన వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది అన్నట్టు. కొందరు 24 అవర్స్ పనిచేయాల్సి వస్తుంది, 48 అవర్స్ పనిచేయాల్సి వస్తుంది కాబట్టి దీనికి రీజన్ ఏంటంటే మేనేజ్మెంట్ ఈజ్ రెడీ టు, బట్ ఏంటంటే గవర్నమెంట్ లెవెల్లో పాలసీ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఈ సబ్స్టేషన్ ఆపరేటర్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలని ఒకసారి ఇది బ్యాక్ అంటాను. దీనికి రీజన్ ఏంటంటే మేనేజ్మెంట్ ఈజ్ రెడీ టు. సో వాళ్ళకి ఏంటంటే రిలీఫ్ ఉంటుంది సార్, నైట్ డ్యూటీ చేసిన వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది అన్నట్టు. కొందరు 24 అవర్స్ పనిచేయాల్సి వస్తుంది, 48 అవర్స్ పనిచేయాల్సి వస్తుంది కాబట్టి దీనికి రీజన్ ఏంటంటే మేనేజ్మెంట్ ఈజ్ రెడీ టు, బట్ ఏంటంటే గవర్నమెంట్ లెవెల్లో పాలసీ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఈ సబ్స్టేషన్ ఆపరేటర్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలని, సో అది కూడా మేము దృష్టి తీసుకొస్తున్నాం సార్. అది సబ్స్టేషన్ ఆపరేటర్స్ రిక్రూట్మెంట్. సో ఇదొక సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఇదివరకు కూడా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు యూనియన్ వాళ్ళు ఎంప్లాయీస్ చెప్పడం జరిగింది మేనేజ్మెంట్కి. సో ఇదేమంటున్నారనంటే మనకి లోడ్ పెరుగుతుంది, మనకి కన్జంప్షన్ పెరుగుతూ ఉంది, గ్రోత్ అవుతూ ఉంది ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్. దానికి ప్రపోర్షనేట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది, సబ్స్టేషన్స్ కూడా యాడ్ చేస్తున్నాం. కానీ జనాలు మాత్రం ఆపరేట్ చేసే వాళ్ళు అంతమందే ఉంటున్నారు. స్టాండర్డ్గా అయితే ఎస్పీడీసీఎల్ ఒక సబ్స్టేషన్కి 4 ఆపరేటర్లు ఉండాలి షిఫ్ట్ బేసిస్ మీద, కానీ ప్రజెంట్ 3 ఉంటున్నారు. ఆ 3లో కూడా ఒరిజినల్ సబ్స్టేషన్ ఆపరేటర్స్ తక్కువ ఉంటున్నారు. ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి లైన్మెన్ కానీ అలాంటి స్టాఫ్ని మనం డైవర్ట్ చేసుకొని దీనికి వాడుకుంటున్నాం. దానివల్ల ఫీల్డ్ లెవెల్లో తలెత్తేటువంటి సమస్యల్ని కూడా మనం పరిష్కరించుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో దానికోసము డెడికేటెడ్గా సబ్స్టేషన్ ఆపరేటర్స్ రిక్రూట్మెంట్ కావాలి. ఇది పాలసీ డిసిజన్ గవర్నమెంట్ లెవెల్లో తీసుకోవాల్సి ఉన్నది. సో ఇది తీసుకోవాలని చెప్పేసి బేసిక్ ఏంటంటే సబ్స్టేషన్ ఆపరేటర్ అనే క్యాడర్ లేదు, బేసిక్గా ఎప్పుడూ లేదు. జూనియర్ లైన్మెన్స్ ఆర్ అసిస్టెంట్ లైన్మెన్స్ ఈ లైన్మెన్ క్యాడర్ వాళ్ళనే సబ్స్టేషన్ ఆపరేటర్ కింద డ్యూటీలు వేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ ప్రపోజల్ ఇది వరకు ఉంది, తర్వాత అది అప్పుడు పాత గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా ఏమవుతుందో తెలియదు. ఇది ఇంకా అగమ్య గోచరం. దీని మీద మీకు హోప్స్ పెట్టుకోకండి. సబ్స్టేషన్ ఆపరేటర్ పోస్టులు అంటే అప్డేట్ వస్తే నేను చెప్తాను, ఇప్పుడే మీరు దాని గురించి వర్రీ కాకండి. సబ్స్టేషన్ ఆపరేటర్ అంటే దాని క్వాలిఫికేషన్ ఏముంటుంది, సిలబస్ ఏముంటుంది, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది. అరే సబ్స్టేషన్ ఆపరేటర్ పోస్టే లేదు భయ్, ఇంకా సర్వీస్ రూల్స్లో ఆ పోస్టే లేదు. దాని గురించి చర్చ జరుగుతూ ఉన్నది. పాలసీ డిసిజన్ ఇట్ విల్ హ్యాపెన్, వి విల్ సీ వెన్ ఇట్ విల్ హ్యాపెన్. నెక్స్ట్ పార్ట్ చూద్దాం. డిస్ప్లే మనకి డిఫరెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు మనం కన్స్యూమర్ సర్వీస్ చేయడానికి మ్యాన్ పవర్ కావాలి సార్. రెండోది బేసిక్ లెవెల్ ఏదైతే జూనియర్ లెవెల్ కానీ సర్వీస్ కానీ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఏదైతే రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఉన్నాయో సార్, అప్పుడు ఒక జాబ్ క్యాలెండర్ లాగా తయారు చేసి రిక్రూట్మెంట్ చేసేది సార్. అంటే మనకు మెయిన్గా వర్క్స్ ఎగ్జిక్యూట్ చేసేది అదే లెవెల్లో కాబట్టి కొద్దిగా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మనకు హైదరాబాద్ సిటీలో ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్స్. సో ఇనీషియల్ క్యాడర్ పోస్టులను కూడా ఒక జాబ్ క్యాలెండర్ చేసి ఎస్పీడీసీల వరకు సపరేట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి అని అన్నారు. సో దీనికి మళ్ళీ రిప్లై వస్తుంది చూడండి. కొత్తగా క్రియేట్ చేస్తున్నాం సార్. కొత్త సెక్షన్స్ ఫామ్ అవుతున్నప్పుడు కొత్త ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్స్ వస్తున్నాయి. కానీ ఆ ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్స్ ఇప్పుడు నైట్ టైం కన్జ్యూమర్స్ కరెంట్ పోయినప్పుడు ఏంటంటే ఆ ఎఫ్ఓ ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ కాల్ చేస్తారు సార్. అంటే ఎవ్రీ 8 అవర్స్ డ్యూటీ లేకుండా 3 మెంబర్స్ ఉంటారు సార్ డ్యూటీని. అంటే 9 మెంబర్స్ ఉండాలి ఈ ఎఫ్ఓసీకి. బట్ మనం కొత్త ఎఫ్ఓసీ జరుగుతుంది కానీ దాంట్లో మ్యాన్ పవర్ యాక్చువల్గా మనం రిక్రూట్మెంట్ చేయలేదు కాబట్టి రావట్లేదు సార్. సబ్స్టేషన్లో ప్రాబ్లమ్ సార్. దానికి ఆల్రెడీ సండేనే సొల్యూషన్ ఇచ్చారు, ఇంప్లిమెంటేషన్ మన దగ్గర డిలే ఉంది. సో ఇప్పుడు మధ్యలో ఇంటర్వ్యూన్ అయింది ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ సార్ ఐఏఎస్. సో అతను ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏదైతే ఎంప్లాయీస్ నుంచి అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు అని అంటే ఎఫ్ఓసి సెంటర్స్ అని ఉంటాయి మనకి, ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్స్ అని. అంటే మామూలుగా పవర్ సప్లై పోయినప్పుడు మనం ఫోన్ చేస్తాం కదా, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్, ఆ హెల్ప్ లైన్ అనమాట. సో ఏంటంటే ప్రతి సెక్షన్ ఆఫీస్లో ఒక రౌండ్ 3 అంటే 3 షిఫ్ట్లు ఉంటాయి, 8 అవర్స్ షిఫ్ట్, ముగ్గురు స్టాఫ్, అట్లా 9 మెంబర్ స్టాఫ్ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎఫ్ఓసి సెంటర్స్ని పెంచుతూ ఉన్నారు, కానీ స్టాఫ్ మాత్రం లేరు. సో బేసిక్ ఏంటంటే ముందు ఎస్పీడీసీఎల్లో రిక్రూట్మెంట్ భారీగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి బేసికలీ ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే అన్ని క్యాటర్స్లో కూడా, ఎందుకంటే ఎస్పీడీసీఎల్ ఈజ్ ఎక్స్పాండింగ్. ఎస్పీడీసీఎల్లో రిక్వైర్మెంట్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జెన్కో గురించి మాట్లాడుకుంటే జెన్కో అనేది ప్లాంట్లు కడితే కొత్త పోస్టులు వస్తాయి, లేకపోతే ఉండవు. బట్ ఎస్పీడీసీఎల్ ఏంటంటే కన్జంప్షన్ పెరుగుతుంది, సిటీ గ్రో అవుతున్నది, ఇల్లులు పెరుగుతున్నాయి, అపార్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి, లోడ్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ పెరుగుతున్నారు, నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ పెరుగుతున్నాయి. సో దానికి ప్రపోర్షనేట్గా డిస్ట్రిబ్యూషన్ అనేది ఎఫెక్టివ్గా చేయాలనంటే ఫీల్డ్ లెవెల్లో పోస్టులు కూడా పెరగాలి. లైక్ మెయిన్గా ఏఈ, జేఎల్ఎంస్, సబ్ ఇంజనీర్స్ డెఫినెట్గా. అండ్ ప్రపోర్షనేట్గా కమర్షియల్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది కాబట్టి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్.
జూనియర్ అసిస్టెంట్స్. సో ఈ విధంగా ఇనీషియల్ క్యాడర్స్ పోస్టులు రిక్వైర్మెంట్ హ్యూజ్గా వస్తుంది. సో ఇక్కడ సిఎండి గారు ఏం చెప్తున్నారు చూడండి. సార్ యాజ్ ఆల్రెడీ పర్మిటెడ్ ఇన్ ఆన్ సండే మనం గతంలో ఆర్టిజన్స్ ని బయట పంపించడం జరిగింది కొంతమందిని. వాళ్ళని రిటర్న్ తీసుకొని ఆల్ ఎఫ్ఓసీస్ లో పోస్టింగ్ ఇస్తున్నాము. ఆల్రెడీ సార్ తో డిస్కస్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే ఎఫ్ఓసి సెంటర్ సంబంధించి వీళ్ళు ఒక ప్రాబ్లం ఏంటంటే స్టాఫ్ లేరు ఎఫ్ఓసి సెంటర్స్లో అని అంటే సిఎండి గారు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎం దగ్గర నుంచి మనకు అప్రూవల్ వచ్చింది ప్లాన్, ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయలేదు. ఏంటంటే ఒక 1 year బ్యాక్ ఆర్టిజన్స్ స్ట్రైక్ చేయడం జరిగింది, ఒక పెద్ద స్ట్రైక్ చేయడం జరిగింది ఎస్పీడీసీఎల్లో అండ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా అనుకుంటా. సో చేసినప్పుడు ఏమైందంటే ఆ తర్వాత ఆ స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేశారు. ఎంఐఎం పార్టీ ఇంటర్వ్యూని అయింది, ఆ స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేశారు. ఆ స్ట్రైక్ని ఇన్స్టిగేట్ చేసిన ఆ ఆర్టిజన్ సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉంటారో, మెజారిటీ అంటే మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి సర్కిల్లో కూడా వాళ్ళందరినీ షఫుల్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసేసారు. అంటే వాళ్ళ పోస్ట్ అక్కడి నుంచి వీకేసి వేరే ప్లేసెస్లో లాంగ్లో నాన్ టెక్నికల్ పోస్టులలో, నాన్ ఫోకల్ పోస్టులో అలా వాళ్ళని అడ్జస్ట్ చేసేసారనమాట. పనిష్మెంట్ పోస్టింగ్ లాగా పర్మనెంట్గా చేసేసారు వాళ్ళని అక్కడ. సో మళ్ళీ దాన్ని వాళ్ళని రివర్ట్ బ్యాక్ చేయాలి కంపాషనేట్ గ్రౌండ్స్లో అన్నట్టుగా వేరే యూనియన్స్ కూడా చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు, రిప్రజెంట్ చేస్తున్నారు. సో దాని మీదనే ఇప్పుడు డిసిజన్ వచ్చిందనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ పనిష్మెంట్ కింద ప్రీవియస్గా ఆర్టిజన్స్ని బయటికి పంపించారో వేరే ప్లేసెస్కి, వాళ్ళందరినీ వాళ్ళ బ్యాక్ తీసుకొచ్చేసి అక్కడ ఎఫ్ఓసి సెంటర్స్ ఫామ్ చేస్తున్నారు కదా, అందులో పోస్టింగ్స్ ఇస్తామని చెప్పేసి సీఎండి గారు చెప్తున్నారు. సార్ రెండోది సార్ మాకు రిక్రూట్మెంట్ మొన్న రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ చేయడం జరిగింది. అక్టోబర్లో నోటిఫికేషన్ రావడం, జనవరిలో ఎగ్జామ్ అవడం అని కూడా డిస్క్రైబ్ చేయడం జరిగింది. దాంట్లో థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా సార్ మా రిక్వెస్ట్ చేసే చాలా మంది మీరు జాబ్ క్యాలెండర్లో కూడా, తెలంగాణ జాబ్ క్యాలెండర్లో కూడా recruitment of staff in transport, discom and all these things also. మొన్న రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో కూడా, తెలంగాణ జాబ్ క్యాలెండర్లో కూడా మంత్ డిస్క్రైబ్ చేయడం జరిగింది. అక్టోబర్లో నోటిఫికేషన్ రావడం, జనవరిలో ఎగ్జామ్ అవడం అని కూడా డిస్క్రైబ్ చేయడం జరిగింది. దాంట్లో థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా సార్ మా రిక్వెస్ట్ చేసే చాలా మంది మీరు పర్మిషన్ మీ అప్రూవల్ ఇస్తారని వెయిట్ చేస్తున్నారంటే 2017 నుండి ఇక్కడ ప్రమోషన్స్ లేవు సార్ పవర్ సెక్టర్ లో. సార్ మీకు ఇంతకుముందు కూడా మీ నోటీస్ తీసుకురావడం జరిగింది మీ సబ్మిషన్. ఎందుకంటే చాలా మంది రిటైర్ అవుతున్నారు సార్, వేకెన్సీస్ ఉండి ఎలిజిబుల్ ఉండి కూడా ప్రమోషన్స్ రాకుండా రిటైర్ అవుతున్నారు. ఈ మధ్య సార్ మా జియో ఫైనాన్స్ ఎస్సీ సెంటర్ కూడా ఇప్పుడు ఈ మధ్య రిటైర్ అవుతున్నారు సార్. అది డిపార్ట్మెంట్ లెవెల్లో ఎగ్జామిన్ చేసి ఇమీడియట్ గా ప్రమోషన్స్ టేకప్ చేయండి అని. ఈ మధ్య సార్ మా జియో ఫైనాన్స్ ఎస్సీ సెంటర్ కూడా ఇప్పుడు ఈ మధ్య రిటైర్ అవుతున్నారు సార్. అది డిపార్ట్మెంట్ లెవెల్లో ఎగ్జామిన్ చేసి ఇమీడియట్ గా ప్రమోషన్స్ టేకప్ చేయండి అని. జనరల్ ఆఫీస్ కూడా మీరు దానికి పర్మిషన్ ఇస్తే జనరల్ ఆఫీస్ కూడా ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అవుతాయి. థ్యాంక్ యూ సార్. సో అది ఇవాళ జరిగినటువంటి మీటింగ్, దానికి సంబంధించిన ఆడియో క్లిప్. సో ఇప్పుడు ఫైనల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ అంతా కూడా బీటెక్ కానీ, డిప్లొమా కానీ, ఐటీఐ లెవెల్ వాళ్ళు కానీ మీకు మున్ముందు ఏదో ఒక నోటిఫికేషన్ పడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూనే ఉన్నాయి, ఇప్పుడైతే మెరుగ్గానే ఉన్నాయి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ నవ్ ఇట్ సెల్ఫ్. అక్టోబర్లో అయితే ఖచ్చితంగా మరి ఏదన్నా తీసుకొస్తారు వీళ్ళు పవర్ సెక్టర్ నుంచి అయితే సాలిడ్గా. ఆల్రెడీ అంటే ఈ క్యాలెండర్తో సంబంధం లేకుండానే ట్రాన్స్కో పోస్టు దసరా తర్వాత పడతాయని మనకు తెలుసు. అండ్ జేఎల్ఎం ఎన్పీడీసీఎల్ కూడా పడతాయని తెలుసు. ఇప్పుడు ఎస్పీడీసీఎల్లో కూడా మరి ఈ రకంగా చూసుకుంటే పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి వేకెంట్ పోస్టులు అయితే ఉంటాయి, లేకుండా అయితే ఉండవు. సో మరి ఈ రకంగా వీళ్ళు చెప్పారు కాబట్టి లెట్ us హోప్ ఫర్ పాజిటివ్. ఓకే, సో స్టార్ట్ ప్రిపేరింగ్. సో ఫర్ దట్ మీరు
మన ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్లో ఉన్నటువంటి కోర్సెస్లో జాయిన్ కావచ్చు మీరు. అన్ని 3 ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కోర్సెస్, ది బెస్ట్ కోర్సెస్ వీఆర్ ఆఫరింగ్. జేఎల్ఎం కావచ్చు, ఏఈ కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ కోర్సెస్ అనమాట. ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్ ప్రీవియస్ రిక్రూట్మెంట్స్లో చాలా బాగా అద్భుతంగా వీటిలో ప్లేస్ అవ్వడం జరిగింది, సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ ఇండియా యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఎన్రోల్ కాండి. అండ్ బిఫోర్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఈ రకంగా ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద సెక్టర్, పవర్ సెక్టర్ సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలంటే మన ఇది ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, జాయిన్ కాండి. t.me/RLC నిఖిల్ అనేది మన లింక్. సో దాంట్లో జాయిన్ కాండి, లేదంటే నిఖిల్ నాకు అప్డేట్స్ అని మీరు సెర్చ్ చేసినా దొరికేస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ ది ఆస్పిరెంట్స్ ఆఫ్ పవర్ సెక్టర్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ.